డైలాగ్స్ లేకుండా కాంటెంట్ ఎలా రాసుకోవాలి అనే దాని గురించి కామెంట్స్లో ఒక అతను అడిగాడు. దానికి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు డైలాగ్స్ ఎప్పుడు కూడా సెంటర్లో వస్తాయి అన్నమాట. లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యేటన్నీ కూడా యాక్షన్ పార్ట్స్ అన్నమాట. దీని గురించి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అని ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో స్క్రీన్ ప్లేలో మీరు చూడండి, మీకు క్లియర్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్షన్స్ ఎట్లా రాసుకోవాలి ఏంటనే దాని గురించి మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు యాక్షన్స్, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూడండి. ఓకే, చూసారు కదా. ఇది నా షార్ట్ ఫిలిం, నేను కోవిడ్ టైంలో రాసుకొని తీసింది. ఇది 8 minutes ఉంటుంది. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కంప్లీట్గా అంటే పెడతాను, మీరు కావాలంటే చూడండి. ఇది 8 minutesలో నేను ఎక్కడ కూడా లాస్ట్లో డైలాగ్స్ ఉంటాయి, కానీ ఆ లాస్ట్లో కూడా అవసరం లేదు దీనికి. బేసికల్గా వితౌట్ డైలాగ్స్ మీకు అర్థమైపోతుంది. సో ఇవన్నీ కూడా యాక్షన్ పార్ట్స్. అలా డైలాగ్స్ లేకుండా మీరు అలా యాక్షన్ పార్ట్ రాసుకోవచ్చు. ఇప్పుడు చూసిన దానికి యాక్షన్, అదే చెప్పాను కదా, యాక్షన్ పార్ట్లో ఏం రాసుకున్నాను నేను అని అంటే, ఈ అమ్మాయి డిన్నర్ చేస్తుంటే వెనకాల ఎవరో వ్యక్తి ఉన్నట్టు అనిపిస్తుంది, వెనకకి తిరిగి చూస్తే ఆ వ్యక్తి ఉండడు అనేది ఇదే అనమాట. సో దీన్ని ఎలా తీసాను అనేది మీరు కెమెరా వరకు చూస్తున్నారు కదా. సో అలా యాక్షన్ పార్ట్ రాస్తామన్నమాట. అలానే ఇప్పుడు ఈ వీడియో చూడండి. చూసారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసి నా సాచి అనే మూవీ దాంట్లో రాసుకుందనమాట. దీంట్లో నేను ఏం చెప్తున్నానంటే, యాక్షన్ పార్ట్ ఏం రాశానంటే, డబ్బా ఓపెన్ చేస్తుంది, అందులో బియ్యం ఉండదు, తర్వాత అది పెట్టేసి ఇంకొక డబ్బా తీస్తుంది డబ్బుల కోసము, అందులో డబ్బులు ఉండయి అనేది ఇది యాక్షన్ పార్ట్ అనమాట. సో దీన్ని తీసింది చూసారు కదా. దీనికి కూడా కెమెరా వర్క్ నేనే చేసుకున్నాను, సినిమా అంతా నేనే రాసుకున్నాను, ఇదంతా డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఇది కూడా యాక్షన్ పార్ట్ అనమాట. సో ఇలా యాక్షన్ పార్ట్స్ అన్నీ కూడా ఇలా డైలాగ్స్ లేకుండా రాస్తాము. బట్ ఆడియన్కి అర్థమైపోతుంది. మనం అంటే ఆ కెమెరా వర్క్ చూసినప్పుడు, కెమెరా మనం అలా షార్ట్స్ తీస్తే ఏంటంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీకు దీనికి సెకండ్ దానికి మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్ ఎమోషన్, అంటే ఆ మ్యూజిక్ ఉంటుంది కదా, అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కన్వే చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ మూడ్లో ఉన్నారు, ఆమె ఎలా ఉంది ఏంటనేది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు కన్వే చేస్తుంది. అంటే ఎమోషన్ టైప్లో, అంటే అది కొంచెం బాధగా అంటే ఏం లేవు ఇంట్లో అన్నట్టు తన బాధలో ఉన్నది అనేది ఆ ట్యూన్ చెప్తుంది అనమాట. ఇవన్నీ కలుపుతాయి, ఇవన్నీ యాక్షన్ పార్ట్స్ అనమాట. అంటే ఈ ట్యూన్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్తో చేపిస్తాం మనము, కానీ అలా రాస్తాం అనమాట. రాయడం మాత్రం అలా రాస్తాం. సో హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ప్రకారం ఏంటంటే, మోర్ యాక్షన్ రాసుకోవడమే బెటర్. ఎందుకంటే మనం యూట్యూబ్లో పెట్టినా కూడా మిగతా ఆడియన్స్ చూడాలంటే ఏంటంటే, మనము ఎక్కువ డైలాగ్స్ రాసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు సబ్ టైటిల్స్ చదువుకొని చూడాల్సి వస్తుంది. మనకు వైడర్ ఆడియన్స్ కావాలంటే మనం ఎంతవరకు యాక్షన్ పార్ట్లు చెప్పగలుగుతే అది బెటర్. ఎందుకంటే దానికి లాంగ్వేజ్ అనేది ఉండదు కదా, జస్ట్ యాక్షన్స్తోనే అర్థమయ్యేది అవి. సో అది ఎంతవరకు మ్యాక్సిమం రాయగలుగుతాము మనము ఒక సీన్కి, ఇది ఎంతవరకు యాక్షన్ పార్ట్స్ రాయగలుగుతాం అనేది అది చూసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత లిమిటెడ్గా ఎంతవరకు మనము ఎంత చిన్నగా డైలాగ్స్ చెప్పగలిగితే అంత బెటర్గా ఉంటుందన్నమాట ఆడియన్స్. అంటే వైడర్ ఆడియన్స్కి మీరు ఓపెన్ చేస్తున్నట్టు. బేసికల్గా ఇంకొక వేరే లాంగ్వేజ్ వాళ్ళు, తెలుగు భాష తెలియని వాళ్ళు చూడాలన్నా కూడా ఓకే అర్థమైపోతుంది అనమాట ఇది అంతా కూడా. సో ఇలా చేసుకోవడం బెటర్ ఇది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, ఐల్ ట్రై టు ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.